దాన్ని మనం కాదనలేం. వాడు మనవడు అయి ఉండొచ్చు. ఎరా మూర్తి అంటాడు. మరి దారుణంగా కొంచెం తండ్రి తాత క్యారెక్టర్ వేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా లేదు. ఎరా మూర్తి ఏంటి అంటాడు. అలానే ముందు ఓ చిన్న జలక్ని తప్పుకుని మళ్ళీ క్యారెక్టర్లో గబుక్కున లాస్ట్ నిన్నగా మొన్న ఎప్పుడు తోట చేసినప్పుడు ఎరా మూర్తి ఏంటి అన్నాడు ఇట్లా వచ్చి. అంటే నేను ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే ఆ మూర్తి అనడం అని కాదు, జనరల్గా ఎవ్రీ సీన్లో తను ఏదో కష్టపడి చెయ్యాలి. తను దాన్ని ఒక పసిపిల్లవాళ్ళలాగా బాసర్లో కూర్చుని పలక మీద పెట్టుకుని అక్షరాభ్యాసం చేసే విద్యార్థిగా కష్టపడ్డాడు వీడు. అదొక్కటే నేను దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం, ఫర్ ఎవ్రీ షాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ దానికి వరకు మాత్రం అంత కష్టపడి పనిచేశాడు. సూపర్ సార్. చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఈ మూవీలో. అంటే ఈ హ్యాస్ టు కంప్లీట్లీ ఇంకా బ్రహ్మానంద గారు మా ఫాదర్ అనేది చేయకపోతే ఇంపాసిబుల్. ఇక్కడ ఆపరేట్ చేయలేరు. పొద్దున వచ్చేవాడు. ఐ మీన్ నేను ఆబ్వియస్లీ సార్ దగ్గరే ఉంటాను, ఎందుకంటే ఫుడ్ సార్ కొంచెం బాగా చూసుకుంటాను. సో అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది, మధ్యలో అసిస్టెంట్ వచ్చేసి నేను ఇక ఫుడ్ మీద ఉంటాను, సార్ మాత్రం వెంటనే ఆ సీన్ పేపర్ ఏం తీసుకురాని చూస్తాడు. నేను ఈరోజు తింటుంటే మనకేం పెద్ద లేదు లేరా అంత వాడితే ఇతను వచ్చే డాడీ ఈరోజు మొత్తం నువ్వే అదే కూర్చుంటున్నా. మళ్ళీ ఇతను నార్మల్గానే ఉంటాడు మా దగ్గర. మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో అనుకుంటాం, మనం రెచ్చిపోవచ్చు అనే ఫీలింగ్లో ఏదో సీనియారిటీ భుజాన్ని వేసుకుని ఉంటాం. ఈయన ముందే మాట్లాడేసుకుంటాం డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి. షార్ట్కి 15 minutes ముందు నాకు చెప్పు. మరి వాళ్ళు ఫస్ట్ ఈయన పిలుస్తారు ఏంటో, సార్ మీకు కాస్ట్యూమ్ చెప్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమో సార్ అదే రెడీయా, మీకా సార్ మీకు రెడీగా సార్, ఇంకా టైం ఉంది మీరు జస్ట్ కూర్చున్నట్టు. ఈలో ఓకే డాడీ నేను క్యారవన్కి వెళ్తాను, కూర్చోలేరా కలిసి లేదు నేను క్యారవన్కి వెళ్తాను. క్యారవన్కి వెళ్ళి డైరెక్ట్లీ షార్ట్కి వస్తాడు ఇతను, మాతో రాడు. అక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్. ఇంకా అక్కడ ప్రెప్ అయిపోతుంది, ఎగరడం మా మీద అటు కొనుక్కొని. మరి నాకు చూస్తున్నా భయం వేస్తుంది, ఈ టైంకి వెళ్ళా మనం సంబంధం లేదు. అప్పుడు మేము ఇద్దరం కార్ స్ప్రేస్ కూడా చేసాం. కూర్చొని ఆడేదో వచ్చి అంకుల్ అది ఇలా అంటుంటే ఓహో పాపం చాలా ఒబిడియంట్గా భయపడు అలాగే అంకుల్ అలాగే చేద్దాము కిషోర్ ఓకే అంటున్నాడు. అంటే ఆహో అక్కడ మనం దెబ్బతింటున్నాం కిషోర్, మనం కూడా కొంచెం జాగ్రత్తగా వీడు అక్కడికి తొక్కేస్తున్నాడు మనల్ని అనే పాయింట్లో కొన్ని సీన్స్లో మనం ఫెల్ట్ చాలా పెద్ద లేవు తప్ప. నాకు ఒకటి అడగాలని ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. ధైర్యం అటు తిరిగాడు. మన ఇద్దరం కలిసి మల్టీ స్టార్ చేద్దాం సార్. మన ఇద్దరం కలిసి చేద్దామన్నా పర్లేదు, అది బాగానే ఉంది. మల్టీ స్టార్ సార్ అదే పోనీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు కావాలి సార్. మళ్ళీ ఆలోచించి నాకైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఏముంది ఏం చెప్పాం. అండ్ మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మోర్ దెన్ ఎనీథింగ్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ దిస్ లైక్ అ ప్రమోషనల్ కంటెంట్ సార్. దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్. మీరు చెప్పింది కూడా చేయాలి, మొదటి నుంచి చేద్దాం. మా డైరెక్టర్ అన్నట్టు మా డైరెక్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ నుంచి తను స్టోరీ అంటే ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ది డైరెక్టర్. స్టోరీ డైరెక్ట్ చేసినప్పుడే దానిలో నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక డెప్త్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం సెట్లోకి వెళ్ళామంటే ఇందాక మీరు అడిగారు ఒకసారి సెట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు. ముఖ్యంగా నేను కూడా యంగ్ బ్రోలా తయారై వెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్కోర్స్ మీరు అదే కదా సార్, నేను తాత క్యారెక్టర్ చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏం చేశామంటే పాపం ఆనందకరమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఎలా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఉంటుంది, ఆనందాన్ని తెగ పంచుకున్నారు వీళ్ళు. నేను బయటపడిపోయేవాళ్ళు, ఎందుకంటే నేను పెద్ద సీనియర్ అని ఫీలింగ్ కదా మనకి. దాంతో డౌట్ అండి ఓకే అదంతే కదా, మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడేమో. అది కాదు, ఒక షార్ట్ చేస్తాం. అది
ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా సింగిల్ షాట్ మీ డైలాగ్ అది మీ తర్వాత ఇది ఆ తర్వాత అది మీరు ఇక్కడ అన్నారు సార్ మీరు ఇది అని మొత్తం చేసిన తర్వాత ఎక్కడో ఒక చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి చేద్దాం సార్ మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికి ఉంది మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అని నేనంటే నేనన్న తర్వాత వీళ్ళు కూడా మొదటి నుంచి చేద్దాం బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఆ క్రిప్ వస్తుంది అక్కడ ఇందాక మీకు మిస్ అయింది సార్ ఓకే ఇంకా సారే చేద్దాం అన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ స్టార్ట్ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డైలాగ్ కట్ సార్ మెయిన్ కదా బాధపడాల్సింది ఆయన కట్ చెప్పి బాధపడుతుంటాడు ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్ అలాగా 7-8 అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు తల్లికళ్ళ భరణి నుంచి అదేమిటి అతను అదేమిటి అంత షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటే టోటల్గా బిగినింగ్ నుంచి 1 more అంటే ఈ 1 more 3 minutes షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్ తనకి ఏది కావాలో ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీతో చెప్పడానికి నాకు కొంచెం భయం సార్ని ఎందుకంటే పీపుల్ని ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మ్యాన్ కాబట్టి పక్కన పెడితే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే కృషి అతనిలో కనపడింది అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ది హెడ్లైన్స్ దిస్ ఇయర్ బ్యూటిఫుల్గా ఒక 3 minutes 1.5-2 minutes అట్లా సింగిల్ టేక్స్ జనరల్గా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవటం అలవాటు జనరల్గా అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక సంపత్ గారు కానీ రఘుబాబు గారు తరికేళ్ల భరణి గారు కానీ రాజీవ్ కనకాల వీళ్ళందరూ గమ్మత్తుగా హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్ దట్స్ ఆల్ ఐ అప్రిషియేట్ రాహుల్ నాకు ఇది కావాలి సార్ అక్కడ ఏదో అని ఒక ప్రొడ్యూసర్ రాగానే టీ పై దాని మీద ఒక క్లాత్ కప్పుతో టవల్తో అది తినగానే ఈ బ్యాచ్ అది అలా నాకు అనిపించలే ఎక్కడ అనిపించలే రాగానే అతను ఒక పెట్టుకుని తిని ఏంటి ఏమైందని చూసుకుని ఆన్లైన్ రేటింగ్లోనే జాగ్రత్తగా చూసుకుని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్ నాట్ రాహుల్ అందువల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అలా కష్టపడి చేసుకుంటే సినిమా డెఫినెట్గా బాగుస్తుందని సిన్సియర్గా నమ్మిన వ్యక్తి డైరెక్టరు అతను హీస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్టర్ అండ్ రైటర్ అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు లేదు అంటే యూజువల్గా అబ్రాడ్ మనకి కోఇన్సిడెంట్లీ ప్రొడ్యూసర్ గారి క్యారన్ పక్కనే మన క్యారన్ పడుతుంది రూమ్ పక్కన యూజువల్గా మనకి ఎలా ఉంటుందని సాధారణంగా వినపడేది ఇప్పుడు కొన్ని వినపడితే ప్రొడ్యూసర్ యూజువల్ చెప్తున్నాడు సరిపోతే అని చెప్తే లేదండి కావాలి నాకు ఇవన్నీ కావాలి ఉంటుంది యూజువల్గా దట్స్ రొటీన్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది డైరెక్టర్ గారు సరిపోదు సర్జీ సరిపోదు లేదు నాకు తీసుకోండి తీసుకోండి ఇంకో తీసుకోండి మీరు ఎలాగా ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేస్తారని మనం అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను స్టోరీ చదువుతాను నాకు నచ్చాలి సార్ డైరెక్టర్ అండి డైరెక్టర్ రాహుల్ గారు డైరెక్టర్ స్టోరీ సార్ నేను ఇంకా అంటే రాశాక చదువుకున్నాక పడేయండి మరి మీ బయోపిక్ ఏం పెడదాం టైటిల్ ఇక్కడ బ్రహ్మానందం పెట్టేస్తున్నారు కదా ఏం పెడదాం చెప్పండి సుబ్బారావు పెడదాం అప్పారావు మీ ఇష్టం మీరు చెప్పండి ఏది పెడదాం అంటే అది పెడదాం మీరు సోషల్ మీడియాలోకి రావడం రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ సార్ సో మీ పాస్వర్డ్ అది నాకు ఇస్తే నేను ఐ విల్ మేనేజ్ సార్ నాకు ఐ నో సోషల్ మీడియా సార్ పాస్వర్డ్ మీరు అంటే మీరు అంత టైం ఎక్కడ ఉంటుంది అని మీరు బిజీగా ఉంటారు నేను రెస్పాండ్ ప్రశ్న అడిగిన ఆన్సర్ నాకు చెప్పనవ్వా చెప్పండి సార్ మైక్ తీసేస్తుంటే భయపడ్డా సార్ చెప్పండి సార్ చెప్పు మీరే చెప్పండి సార్
దిబ్బరొట్టె అన్నది ఒక పదార్థం కాదు, అది ఒక తిండు. మరి మీరే చెప్పండి సార్, నేను చెప్పినప్పుడు వినాలి కదా. పాస్వర్డ్ ఇస్తే నేను మీరు అన్నీ మీరు చూసుకోలేరు కదా, అంటే యూ వాంట్ రిలాక్స్ కదా. బాగుండదు కానీ ఆ మాట అంటాం. వద్దులేండి, మీరే బాగుండదు అని చెప్పి మీరే బాగుంటుంది అంటారంటే ఏం చెప్తాను భయం. ఓకే, నాకు అర్థమైపోయింది. బట్ ఈ ఇంటర్వ్యూ ఎంత సరదాగా గడిచిందో దానికి 100x. మాకైతే సరదాగా గడిచింది, నీకే డౌట్. లేదు, నువ్వు ఊరికి అట్లా సిగ్గుపడుతున్నట్టు మొహాడు పడుతున్నట్టు ఎందుకులేండి అది అంటున్నాడు అనుకని ఇట్లాగే దిబ్బరొట్టు గంట సేపు కంటిన్యూ అయినా ఆనందపడుతుంటాడు. మనకంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి అతనే. అది తెలిస్తే మీకు అసలు అది తెలిసాక దీనిగా మరి ఎందుకు ఎంత ఉంటారు నన్ను అక్కడ ఏం లేదు కదా. ఓకే, ఓన్లీ సార్ యాజ్ లాంగ్ యాజ్ ఈస్ హ్యాపీ వీఆర్ హ్యాపీ సార్. యా ఐ హ్యాపీ అయితే మేము హ్యాపీ. సో మీకు ఈ సినిమా చేయడం అసలు ఎలా అనిపించింది సార్? గౌతమ్ అన్న మీరేనా? సిన్సియర్గా అడగమన్నారు కదా. కిషోర్ అన్న నన్ను అడగద్దు. అంటే ఎలా అనిపించింది అన్న? ఈ సినిమాలో మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ సినిమా నుంచి మీరు ఇంటికి ఏం తీసుకెళ్తారు సార్? వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమా జానర్ ఏంటి సార్? థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. ఊరికే మేమందరం ప్లాన్ చేసుకుని సైలెంట్గా ఉందామని ఉండి నిన్ను హింస పెట్టి నిన్ను ఆనందపరిచిన దెబ్బరొట్టు విషయాన్ని వీళ్ళందరికీ చెప్పాలనేటువంటి కోరిక నాలో కలిగింది. బ్రహ్మానందం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ ఈ సినిమాని ఓన్లీ థియేటర్స్లో చూడండి. అండ్ ప్లీజ్ కిల్ పైరసీ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండ్ జస్ట్ వాచ్ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్. నాట్ సార్, ద మూవీ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్ ఆన్ Feb 14. సిన్సియర్గా ఆన్ Feb 14. ఏదో రిలీజింగ్ ఆన్ Feb 14. ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఇలా చేసాం. సార్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. డెఫినెట్గా సినిమా ఇప్పుడు ఇక్కడికి వచ్చి సినిమా మాదిరిగా ఉంటుంది చూస్తే చూడండి లేకపోతే లేదని ఎవ్వడు చెప్పడు, ఏ సినిమా గురించి చెప్పడు. డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నది. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. కష్టాన్ని దాన్ని ఏమంటారు, ఒక లెక్చరర్గా పనిచేశాను కాబట్టి కష్టపడి చదువుకున్న విద్యార్థి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటాడు. అలాగే ఈ బ్రహ్మానందం సినిమా డెఫినెట్గా ఇంతమంది కష్టం ఇందులో ఉంది కాబట్టి ఐ థింక్ ఆడియన్స్ విల్ గివ్ గుడ్ మార్క్స్, మోర్ ఓవర్ డిస్టింక్షన్ మార్క్స్. ఐ ఎక్స్పెక్ట్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. దిబ్బరొట్టు గురించి తర్వాత